ओम सुमंगली संपदो दिवामो समेतस्य दागोभानाद्यमस्य दत्वा जाजास्तुं विपरे चंद्राय नमः चंद्राय नमः चंद्रः पुरुषा यद्भूतं यद्भूतं मृदत्वस्येषानादिरोहति एतावानस्य महिमा Okay, right. Clap in. Camera. Action. Sri JP Productions, Murtam Shot, all the best. Legendary actor Jayaprakash Reddy garu. So ఆయన డాటర్ శ్రీ లక్ష్మి గారు జేపీ ప్రొడక్షన్స్ లాంచ్ చేశారు. ఆయన పేరు మీద శ్రీ మల్లికారెడ్డి గారు జేపీ ప్రొడక్షన్స్ లాంచ్ చేశారు. సో ఈరోజు ఫస్ట్ ప్రొడక్షన్ ముహూర్తం జరిగింది. బి గోపాల్ గారు ఫస్ట్ షాట్ తీశారు, ముహూర్తం షాట్. త్రినాథరావు నక్కిన అండ్ వెక్క వేణుగోపాల్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సో ఇది జేపీ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా, ఇది ఫస్ట్ ప్రొడక్షన్. ఇది నా సెకండ్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్. సో బంచ్ ఆఫ్ యంగ్ గైస్, ప్రస్తుతం కాంటెంపరీ ఇష్యూస్ అన్నీ కలిపి ఒక మంచి సబ్జెక్ట్ ట్రై చేసాం. సో మంచి టీం కుదిరింది. నరేన్ హీరో, మా హీరోయిన్ ప్రొడ్యూసర్, సో శివకృష్ణ డిఓపి. సో 70% ఆఫ్ ద షూట్ హైదరాబాద్ జరుగుతుంది. మా నాన్నగారిది అందరికీ తెలుసు. ఆయన ఎయిమ్స్ అంబిషన్స్ అవన్నీ అక్కడ తాగిపోకుండా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. బేసిక్గా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను, వన్ మ్యాన్ అని చెప్పేసి, దిస్ ఇయర్ అన్నమాట. సో 2023 జనవరి ఆ ఈవెంట్ అప్పుడు అప్రోచ్ అయ్యారు నరేన్ గారు, హీరో నరేన్ గారు. సో హీ వాజ్ విత్ వెరీ గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్తో. సో ఈజ్ ది సెకండ్ ఫిలిం అన్నమాట తనది. సో ఇంకా తను ఎలా అయినా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ నెగ్గాలనే కసితో చాలా ఇదిగా ఈ మూవీకి వర్కౌట్ చేయడం చూసి ఆయనకి సహకరించాలని చెప్పేసి తప్పకుండా మా నాన్నగారి ప్రొడక్షన్లో మంచి విజయం సాధించాలని చెప్పి పట్టుదలగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మంచి టీం వర్క్, గుడ్ టీం సెట్ అవుతుంది మాకు. అండ్ నరేన్ ఇంతకుముందు ఊరికి ఉత్తరాన అనే ఫిల్మ్ చేశాడు. తనే ప్రొడ్యూసరు, తనే హీరో. నేను ఫాదర్గా చేశాను ఆ సినిమాలో నరేన్కి. చాలా హార్డ్ వర్క్ చేసే మనిషి, చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే మనిషి. చాలా చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకెదిగి సొంతంగా ఒక సినిమా చేయడం, మళ్ళీ చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చేసి, అంటే ఓటమిని ఒప్పుకునే తత్వం కాదు, ఈ ఆల్వేస్ గెలుపు కోసం పోరాటం చేస్తాడు. అట్లా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. Hello, Namaste. I belong to very small city and I always want to work in a Telugu industry. So I don't know how it is possible. Thank you so much. Thank you so much. This is possible because of them only, that I got this opportunity and I'm feeling so blessed. Gratitude towards this team and this production. So thank you so much. And we will work really hard to entertain you, or please show your love. And I don't know Telugu, so
I will try to learn it soon. నరేను ఇదివరలో ఊరికి ఉత్తర సినిమా తీసిండు, చాలా చక్కగా అందరికీ వచ్చింది అనేటువంటి ఒక పేరు రికార్డ్ వచ్చింది, బాగా సినిమా బాగున్నది అని అందరూ సంతోషపడి. ఎందుకంటే కొద్దిగా అనాలకార్యంగా ఈ కరోనా చెప్పట్టి కొంత ప్రాబ్లం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చిండు సినిమా తీయడానికి, చాలా అందరికి పట్టుదలగా తీయాలనే ఒక ఉద్దేశంతో వచ్చిండు. ఇప్పుడు సినిమా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో కోరుకుంటున్నాను. సో ఊరికి ఉత్తరాన మూవీ రిలీజ్ అయిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఫైనల్గా మా డైరెక్టర్ ఒక ఇన్సిడెంట్ తోటి నాకు పరిచయం అయింది ఆయన. సో ఆయన ఒక పర్పస్ మీద నా దగ్గరికి వచ్చిండు. ఒక 2-3 డేస్ తర్వాత బ్రో మనం కలిసి సినిమా చేద్దామని పాజిటివ్ అటెట్యూడ్ స్టార్ట్ అయ్యింది అవినాష్. సో అట్లా మా ఇద్దరికి జర్నీ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రొడ్యూసర్ లేరు, ఏం చేద్దాం అనే టైంలో శ్రీ మల్లికారెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి కూతురు, సో వాళ్ళు అనుకోకుండా ఈ జర్నీలో స్టార్ట్ అయ్యి వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళకి కథ నరేట్ చేసి వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్న జర్నీ దాంట్లోపల అండ్ వాళ్ళు ఈ పాజిటివ్ మైండ్ తోటి ఈ కథకి వాళ్ళు చాలా ఓన్ చేసుకొని, సో లేదు నరేన్ ఈ కథ చేద్దాము అండ్ సార్ వాళ్ళ హస్బెండ్ ఇంకా వెరీ పాజిటివ్ మైండ్ తోటి సార్ కూడా లేదు నరేన్ సినిమా చేద్దాం దీన్ని, సో చాలా కన్స్ట్రక్టివ్గా వర్క్ చేసి అండ్ దీన్ని మనం చేద్దాం అని చెప్పి వాళ్ళు పాజిటివ్ మైండ్ తోటి ఉండి. అండ్ అదృష్టం ఏంది అని అంటే జేపీ గారి కూతురు అండ్ తన జర్నీ అక్కడే ఆగిపోకుండా ఉండడానికి అండ్ తను ముందుకొచ్చి మా నాన్నగారి బ్లెస్సింగ్స్ వాళ్ళ అసోసియేషన్ కంటిన్యూషన్ కావాలని వాళ్ళు డే అండ్ నైట్ ఎవ్రీ టైం ఆలోచిస్తూనే ఉన్నారు ఎట్లా అని. సో ఫైనల్గా వాళ్ళు నా మీద నమ్మకంతో సో నరేన్ చేయగలుగుతాడు, నరేన్ చేస్తాడు అని ఒక పాజిటివ్ మైండ్ తోటి నన్ను నమ్మి వాళ్ళు ముందుకు వచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నా సెకండ్ మూవీకే జేపీ గారి బ్లెస్సింగ్స్ వాళ్ళ కూతురు ప్రొడ్యూసర్గా వస్తుందని నేను కల్లోడు ఊహించలేదు. ఇది ప్రత్యేకంగా మేడం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పైన జేపీ గారు ఆయన ఆల్మోస్ట్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అందుకే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో అట్లాగే సార్ వాళ్ళ మేడం వాళ్ళ హస్బెండ్కి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఆయన ఇంకా ఎక్కువ పుష్ చేసిండు ముందుడికి మమ్మల్ని. సో అట్లా ఈ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఊరికి ఉత్తరాన మీకు తెలుసు చాలామందికి రీచ్ అయింది మూవీ, దాంట్లో నా యాక్టింగ్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుండింది అందులో. సో ఇది ఒక కొత్త కథ అండ్ కాంటెంపరీ ఇష్యూ అండ్ యూత్ఫుల్ కంటెంట్ ఈ మూవీ ఇది. సో ఇంకా నేమ్ పెట్టలేదు, నెక్స్ట్ ఈవెంట్స్లలో నేమ్ వస్తుంది. అండ్ కంప్లీట్ లొకేషన్స్ హైదరాబాదు అండ్ కేరళ అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్స్లో కూడా కొన్ని ఉన్నాయి. అండ్ వీ విల్ అప్డేట్ యూ వెరీ సూన్. అండ్ పాయల్ గుప్తా హీరోయిన్, తను ఫస్ట్ డెబ్యూ మూవీ ఇప్పుడు. అండ్ షీ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ టీవీ సీరియల్స్ ఓవర్ ఇన్ బాంబే. అండ్ చక్రపాణి గారు మా ఫాదర్ క్యారెక్టర్ ఊరికి ఉత్తరాల్లో వేసిండు ఆయన, అండ్ ఇందులో కూడా సార్ చేస్తున్నారు మంచి క్యారెక్టరు. అండ్ క్రూ డిఓపి స్కై అని నా చాలా కాలంగా ఉన్న ఫ్రెండ్, చాలా మూవీస్ చేసిండు ఆయన కూడా కెమెరామెన్గా. ఇంకా చాలామంది టెక్నికల్ టీం ఇందులో యాడ్ అవుతూ ఉన్నారు స్లోలీ. అండ్ ఒక మంచి టీం అంటే అప్డేటెడ్ టీము అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమే ఇప్పుడు వస్తుంది. బికాజ్ ఆఫ్ చాలా గ్యాప్ తర్వాత నేను కూడా పర్టిక్యులర్గా అన్నీ చెక్ చేసుకుంటూ అండ్ ఈసారి కథ కూడా మంచిగా ఉండాలని కథ మీద బాగా ఫోకస్ చేసి ప్రీ ప్రొడక్షన్ 5 months చేసినాం దీంట్లో. సో మంచి కథ వస్తుంది, మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ మా నాన్నగారు ఊరికి ఉత్తర ప్రొడ్యూసర్ ఈయననే, సో ఆయన కూడా అసోసియేట్ అవుతూ ఉన్నారు. సో ఇది మా జర్నీ. సో ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి ఈ సినిమా. అండ్ అదృష్టం ఏంటి అంటే బి గోపాల్ గారు అండ్ త్రినాథ్ గారు అండ్ సురేష్ బాబు గారు అండ్ బీమ్స్ అండ్ బెక్కం వేణుగోపాల్ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి ఈ ఈవెంట్ని పెద్దగా సక్సెస్ చేసిండ్రు. సో దానికి ఫస్ట్ ప్రధాన కారణం శ్రీ మల్లికారెడ్డి మేడం గారే, ఎందుకంటే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్ని పెద్దగా చేసిండ్రు. అండ్ ఇంకా ముందు ఈవెంట్స్ కూడా తను చాలా అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరో కానీ వాళ్ళతో వీళ్ళకి చాలా అనుబంధాలు ఉన్నాయి. సో అది నా అదృష్టము, ఎందుకనంటే నా సెకండ్ సినిమాకే వీళ్ళతో నేను జర్నీ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అది గాడ్ గిఫ్ట్.
సో థ్యాంక్ యూ వెరీ మచ్.